ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ ఎంఎన్సీ సంస్థ అయినటువంటి జెన్పాక్ట్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ప్రాసెస్ అసోసియేట్గా నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి కంటెంట్ మోడరేషన్కి ఇంగ్లీష్కి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫ్రెషర్స్ అలాగే 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు కూడా రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. 2,40,000 వరకు కూడా పర్ యానంకి శాలరీ ప్యాకేజ్ అయితే యాజ్ ఏ ఫ్రెషర్గా ఆఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ప్రాసెస్ అసోసియేట్గా కంటెంట్ మోడరేషన్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఇచ్చేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనమైతే రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. సో గుడ్ కంటెంటా బ్యాడ్ కంటెంటా అనేది మనమైతే రివ్యూ చేసి దాన్ని అయితే అప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీన్నే కంటెంట్ రివ్యూ కంటెంట్ మోడరేషన్ అని అయితే అనడం అనేది జరుగుతుందన్నమాట. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎవరైతే జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వారికి కంటెంట్ మోడరేషన్కి సంబంధించి మినిమం అవగాహన అయితే ఉండాలి అన్నమాట. సో సెన్సిటివ్ కంటెంట్ అంటే ఏంటి, అడల్ట్ కంటెంట్ అంటే ఏంటి అనే వాటి మీద మనకి బేసిక్ అవగాహన అయితే ఉండాలి. ఎనీ డిగ్రీ అండ్ పీజీ చేసినా కూడా మిమ్మల్ని కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది. సో పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్కి అడ్వాంటేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రెషర్స్ ఎవరైనా ఎలిజిబుల్, ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు. గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ స్కిల్స్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. మేల్స్ క్యాండిడేట్స్ అయినా ఫీమేల్స్ క్యాండిడేట్స్ అయినా ఇద్దరు కూడా రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్. మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇంక్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్లలో కూడా వర్క్ అనేది చేసుకోనికి అయితే రెడీగా అయితే ఉండాలి అన్నమాట. వీక్కి మనకి 5 days వర్క్ అయితే ఉండడం అనేది జరుగుతుందనేసి తెలియజేస్తున్నారు. సో క్యాబ్ అనేది కూడా మనకి కంపెనీ వారే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఫుల్ టైమ్గా పర్మనెంట్ రిక్వైర్మెంట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారికి అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో రిలేటెడ్ స్కిల్స్ అయితే పెట్టి అప్లై చేయండి. మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే కంటెంట్ మోడరేషన్కి సంబంధించినటువంటి టాపిక్స్ని గూగుల్లో సెర్చ్ చేసి వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ మీద మీరైతే ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.